ఇక మైక్రోసాఫ్ట్కు నిన్న జరిగినటువంటి ఆ క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తోటి ఒక్కసారిగా ఊహించని ఉపద్రవం అయితే వచ్చింది. ఒక్కసారిగా ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద కుదుపు చోటు చేసుకుందని చెప్పుకోవాలి. దాదాపు 8 గంటల పాటు ఎవరైతే విమాన ప్రయాణికులు ఉన్నారో వీళ్ళంతా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మైక్రోసాఫ్ట్లో వచ్చినటువంటి ఆ బగ్ కారణంగా బ్లూ స్క్రీన్ ఎర్రర్తో అయితే విండోస్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక కొంత ప్రపంచం మొత్తం దీనికి సంబంధించి హైరాణ పడిందని చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య వల్ల లక్షలాది కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో బ్లూ స్క్రీన్ వచ్చేసి షట్ డౌన్ చేయండి అంటూ ఒక మెసేజ్ కూడా అక్కడ ఎర్రర్ రూపంలో కనిపించినటువంటి పరిస్థితి చూసాం. సో ప్రపంచవ్యాప్తంగా ఆటోమేటిక్గా సిస్టమ్లన్నీ షట్ డౌన్ అయిపోయాయి. ఇంటర్నెట్ వాడే అన్ని రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడిందని చెప్పుకోవాలి. గందరగోళంగా మారిపోయాయి విమానయాన సేవలన్నీ కూడా. శంషాబాద్లోనే 36 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక యుఎస్లో అయితే దాదాపు ఒక 70% ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నిన్న అర్థం చేసుకోవచ్చు. దాన్ని సార్ట్అవుట్ చేశారు. కాకపోతే ఇప్పుడు చర్చ అంతా కూడా మనం ఏదైనా ఒక సర్వీస్ పైన కానీ లేదంటే ఏదైనా ఒక మైక్రోసాఫ్ట్ లాంటి దానిపైన ఎంతలా ఆధారపడిపోయామో ఆ సర్వీస్ కొంత దెబ్బతిన్నా కానీ ప్రపంచం ఏ విధంగా స్తంభిస్తుందో అనేటువంటి చర్చ నిన్నటి నుంచి ప్రధానంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు దీని గురించి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు నమస్కారం అండి. ఎలా చూస్తారు మైక్రోసాఫ్ట్ ఎర్రర్ వల్ల? నేను అన్నట్లుగా నిజంగానే ఒక చిన్న ఎర్రర్ వస్తే ప్రపంచం అంతా ఏ విధంగా కుదుపుకు లేనవుతుందో నిన్న ప్రత్యక్షంగా చూసామని చెప్పుకోవాలేమో. అంటే మనం టెక్నాలజీ వాడకంలో టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని అడాప్ట్ చేసుకోవటం అనేది ఒక ప్రధానమైన అంశం. ఇక్కడ ఒక చిన్న అడాప్ట్ని ఇచ్చినటువంటి, చిన్న టెక్నాలజికల్ అప్డేట్ని ఇచ్చినటువంటి మైక్రోసాఫ్ట్ అది బగ్గా మారినటువంటి పరిస్థితి. అంటే మిగతా విషయాలని పక్కన పెడితే నాకు ఇది జరగగానే ఏం గుర్తొచ్చిందంటే ఎఫ్ఎస్ఎం అని ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక, అంటే చివరికి మైక్రోసాఫ్ట్ దాడికి అది తట్టుకోలేకపోయింది ఎఫ్ఎస్ఎం అని చెప్పి ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ అని ఒకటి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్లో రకరకాల అప్లికేషన్స్, రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ దాంట్లో ప్లేస్ చేయబడినప్పటికీ మైక్రోసాఫ్ట్ యొక్క గుత్తాధిపత్యాన్ని తట్టుకోలేక దాదాపుగా ఎఫ్ఎస్ఎంని లీడ్ చేసినటువంటి వాళ్ళు కూడా చివరికి అది వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎఫ్ఎస్ఎం గుర్తొచ్చింది నాకు నిన్న. ఖచ్చితంగా 2000 సంవత్సరం, 2000 నుంచి 2007-8 వరకు ఎఫ్ఎస్ఎం చాలా పెద్ద ప్రభావశీలమైనటువంటి మార్కెట్ని గణనీయమైనటువంటి మార్కెట్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజికల్ అప్డేట్స్ అదే సందర్భంలో ఒక భారీ భరోసా, విండోస్ మీద ఉన్నటువంటి భారీ భరోసా కూడా దాన్ని ఎఫ్ఎస్ఎంని నిలబెట్టలేకపోయింది. అదే సందర్భంలో ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినటువంటి యూనిక్స్ కానీ ఇవన్నీ కూడా దాటిని తట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళకి చాలా వరకు నెట్వర్క్ సర్వర్స్, అంటే క్లస్టర్ సర్వర్స్ కానీ నెట్వర్క్ సర్వర్స్ కానీ యూనిక్స్ ఆధారితంగానే నడుస్తున్నటువంటి విషయం గమనించాలి. యూనిక్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే విండోస్ని కూడా అడాప్ట్ చేసుకుంటుంది. విండోస్ ఆధారంగా నడిచేటటువంటి సిస్టమ్స్ని కూడా, విండోస్ ఆధారితంగా నడిచే సాఫ్ట్వేర్స్ని కూడా అడాప్ట్ చేసుకోవటం యూనిక్స్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. ఈ యూనిక్స్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక పెద్ద మూమెంటే జరిగింది. యూనిక్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి దాన్ని వాడాలి అనేది. కానీ ఆ తర్వాత క్రమంలో దాన్ని, అంటే మైక్రోసాఫ్ట్ యొక్క గుత్తాధిపత్యాన్ని, అదే సందర్భంలో మైక్రోసాఫ్ట్ ఇచ్చినటువంటి భరోసాని, ఆ భరోసా నేపథ్యంలో యూనిక్స్ కానీ మిగతా ఎఫ్ఎస్ఎం ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్లో ఉన్నటువంటి మిగతా సంస్థలు కానీ వెనుక పట్టుబట్టినాయి. ఈ మొత్తం దీన్ని కనుక ఆలోచిస్తే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ప్రతి కంప్యూటర్లోనూ మైక్రోసాఫ్ట్ ఆధారిత విండోస్ మాత్రమే ఉండాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే మైక్రోసాఫ్ట్కి ఉందో అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిజమే కనపడుతుంది. కానీ విండోస్లో ఒక చిన్న బగ్ రావడంతో ఇన్ని వ్యవస్థలు ఒకటేసారి కుప్పకూడటం అయితే విండోస్ యొక్క భవితవ్యానికి, విండోస్ యొక్క గుత్తాధిపత్యానికి చెక్ పెడుతుందా అనేటటువంటి అంశం మళ్ళీ నాలాంటి వాళ్ళకి మళ్ళీ ఎఫ్ఎస్ఎం గుర్తు రావటం, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం విండోస్ యొక్క గుత్తాధిపత్యం బ్రేక్ చేసే దిశగా, ఇప్పుడు విండోస్ ఎట్లా అయితే వచ్చిందో మొబైల్ వాడకంలో వచ్చినటువంటి ఆండ్రాయిడ్ అసలు ప్రపంచ గతిని మార్చినటువంటి సాఫ్ట్వేర్స్, ప్రపంచ గతిని మార్చినటువంటి ఇన్వెన్షన్స్లో ఒకటిగా చెప్పుకోవాలి.
అంటే అదే సందర్భంలో మనకి ధీరుభాయ్ అంబానీ ఇచ్చినటువంటి స్లోగన్ కూడా నాకు బాగా గుర్తు, దునియా ముఠ్ఠీ మే. దునియా ముఠ్ఠీ మే అంటే అరచేతిలో ప్రపంచం ఉండాలి. నిజంగానే ఈరోజు అరచేతిలో ప్రపంచం ఉంది, అది ప్రపంచాన్ని కనెక్ట్ చేసేటటువంటి ఇది మొబైల్ డివైస్గా మాత్రమే కాకుండా అనేక సేవల్ని సర్వీసెస్ని అందించేటటువంటి ప్లాట్ఫామ్గా ఈరోజు ఆండ్రాయిడ్ ఎదిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇదే రకమైనటువంటి గుత్తాధిపత్యం కూడా మొబైల్ రంగంలో కూడా ఏర్పాటు అవుతున్నటువంటి పరిస్థితి. కానీ మొబైల్ రంగంలో దానికి ఒక ప్రత్యామ్నాయంగా iOS అనేటటువంటి ఒక బలమైనటువంటి సిస్టమ్ ఇంకో పక్క కనిపిస్తోంది. ఇక్కడ కూడా దీనికి కూడా iOS అనేటటువంటి మ్యాక్ సిస్టమ్స్కి వాడేటటువంటి iOS అనేటటువంటిది ఆధారంగా ఉన్నప్పటికీ ప్రధాన పోటీదారుగా ఉన్నప్పటికీ విస్తృత సమాజంలో మాత్రం మైక్రోసాఫ్ట్కి ఉన్నటువంటి యాక్సెప్టెన్స్, అడాప్టబిలిటీ దీనికి లేకపోవటం, iOSకి లేకపోవటం యాపిల్కి ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉన్నటువంటిది ఏంటి, అడాప్టబుల్గా ఉండాలి, అదే సందర్భంలో ప్రైస్ కూడా హ్యాండీగా ఉండాలి. ఈ కారణంతో ఆండ్రాయిడ్ యొక్క గుత్తాధిపత్యం మొబైల్ రంగంలో, రెండో పక్క విండోస్ యొక్క గుత్తాధిపత్యం సిస్టమ్స్లో ఈ రెండింటి రంగంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత దీనితో పాటు సిస్టమ్ వీటన్నిటిని మెయింటైన్ చేసే సర్వర్లలో ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ద్వారా వచ్చినటువంటి కొన్ని సాఫ్ట్వేర్లు కానీ, అదే సందర్భంలో యూనిక్స్ కానీ, ఇవన్నీ కూడా గుత్తాధిపత్యం దాదాపుగా ఉన్నట్టుగానే చెప్పాలి. ఈ మూడు కేటగిరీస్లో ఉన్నటువంటి ఈ గుత్తాధిపత్యం ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే దీంట్లో అడాప్టోజెనిక్గా ఉన్నటువంటి సిస్టమ్స్ని, అంటే మిగతా సిస్టమ్స్ కూడా నేర్చుకోవటం ద్వారా, మార్చుకోవటం ద్వారా సరైనటువంటి పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏ రంగంలో అయినా గుత్తాధిపత్యం అనేది సానుకూలమైనటువంటి అంశం కాదు. ఖచ్చితంగా పోటీ ఉండాలి, ఖచ్చితంగా పోటీతో పాటు పోర్టబిలిటీ ఉండాలి. ఆ పోటీ ఈ రెండు సాఫ్ట్వేర్ రంగంలో కూడా, ముఖ్యంగా ఆపరేషన్స్ రంగంలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేటివ్ సిస్టమ్స్ అయినటువంటి విండోస్, యూనిక్స్ వీటన్నిటికి కూడా రావాల్సినటువంటి అవసరం, iOS వీటన్నిటికి కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ పోర్టబిలిటీ ఎట్ ద సేమ్ టైం ఒక ప్రధానమైనటువంటి పోటీదారుని మరో మూడు స్థానాల్లో ఉన్నటువంటి పోటీదారులు కూడా అడాప్ట్ చేసుకునేలాగా ఉంటే మాత్రమే దీనికి ఒక శాశ్వత పరిష్కారంగా చెప్పాలి. రైట్. పోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఏపీలో మద్యం అక్రమాలపై సిఐడి అయితే పూర్తి స్థాయిలో కూపిలాగుతోందని తెలుస్తోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై కూడా మొత్తం అసలు ఏమేం జరిగిందో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. అయితే లిక్కర్ అవకతవకల్లో వాసుదేవ్ రెడ్డి, ఎవరైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, డిస్టిలరీల కమిషనర్గా ఉన్నారో వాసుదేవ్ రెడ్డి, ఆయన పాత్ర కీలకంగా ఉందనేది ప్రస్తుతం వినిపిస్తోంది. అయితే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా కూడా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని, అసలు మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తా, మీరు ఏదైనా అటు ఇటు చేస్తే మా మాట వినకుండా అని ఆయన బెదిరించినట్లుగా కూడా ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 2014 నుంచి 2019 మధ్య కాలంలో టాప్ 5 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేయకుండా ఉన్నారంట. అంటే దీని వెనుక అసలు కారణాలు ఏంటి? కొత్త బ్రాండ్స్కి, లేకపోతే ఆ కొత్త బ్రాండ్స్ అమ్మే వాళ్ళు అంటే ఇక్కడ తయారీదారులకి మధ్య ఏమైనా ఉందా? టాప్ బ్రాండ్గా చెప్పవుతున్నటువంటి, అంటే మార్కెట్లో ఎక్కువ సేల్ ఉన్నటువంటి టాప్ బ్రాండ్, సేల్ పరంగా టాప్ బ్రాండ్, ఇక్కడ మన ఉద్దేశం సేల్ పరంగా టాప్ బ్రాండ్గా ఉన్నటువంటి దానికి దాదాపుగా అదే రకమైనటువంటి పేరుతోటి, అదే రకమైనటువంటి లేబుల్ తోటి, అదే రకమైనటువంటి బాటిలింగ్ తోటి, అంటే దాదాపుగా అదే రకంగా దాన్ని పోలినట్టుగా ఉండేటటువంటి మరొక బ్రాండ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి వచ్చింది అనేది ప్రధానమైన అంశం. ఇట్లా ఈ 5 బ్రాండ్లే కాకుండా ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి బ్రాండ్లకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేరే బ్రాండ్లు చలామణిలో ఉన్నాయనేది అంశం. అసలు ఇక్కడ దీనికంటే కూడా ప్రధానమైన అంశం, గతంలో కూడా మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రూవరీ కార్పొరేషన్ గిడ్డంగి నుంచి షాపులకు వెళ్ళాలి. గతంలో అయితే షాపులకి ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేవాళ్ళు కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఆ షాపులకి సంబంధించినటువంటి స్టాక్ని కొనుక్కుని తీసుకెళ్లేవాళ్ళు. ఈ సందర్భంలో వేరే, అంటే ఇక్కడ కొనుక్కున్న స్టాక్ తప్ప, అంటే ఏదైతే గిడ్డంగిలో కొనుక్కుని రవాణా చేసే స్టాక్ తప్ప దానికి అదనంగా వేరే యాడ్ చేసుకునేటటువంటి ప్రొవిజన్ ఉండేది కాదు. దానికి పరిపూర్ణమైనటువంటి నిఘా ఉండేది. రెండో పక్క అంటే ఎక్సైజ్ శాఖ కూడా ఎక్కడ దానికి అవకాశం లేకుండా స్టాక్ని కానీ, స్టాక్ రిజిస్టర్ని కానీ చక్కగా మానిటర్ చేసేది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే,
రెండో పక్కన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే అసలు ప్రైవేటు టెండర్ల వ్యవహారం లేకుండా ప్రైవేట్ షాపులన్నింటినీ క్లోజ్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖే షాపులు నిర్వహించేది. ఇదొక ప్రధానమైన అంశం. ఓకే, బ్రూవరీ కార్పొరేషన్ నుంచి ఎంత స్టాక్ వెళ్తోంది, ఎంత స్టాక్ వెళ్ళి అక్కడ ఎంత స్టాక్ రిటైల్గా అమ్మబడింది, ఎంత స్టాక్ దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి పారదర్శకత అనుమానాస్పదం. ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మాయాజాలంగా విమర్శలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎంత స్టాకు గిడ్డంగి నుంచి వెళ్తుంది, ఎంత స్టాక్ అమ్ముడుపోయింది, ఆ అమ్ముడుపోయినటువంటి స్టాక్లో ఏ ఏ బ్రాండ్లు ఎంత పోయినాయి అనేటటువంటి విషయంలో ఇక్కడ అకౌంటబిలిటీ ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం అదనంగా వేరే మార్గాల్లో తీసుకొచ్చి కొంత స్టాక్ కలిపేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ సిస్టంలో. అది పూల్ ప్రూఫ్గా లేదు. అంటే ఎక్కడ అంటే అవకతవకలకు ఆస్కారం లేకుండా లేదు, అవకతవకలకు ఆస్కారం ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఈ ప్రశ్న చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఈ ప్రశ్న చుట్టూ రకరకాల అంశాలు తిరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి, ఒకటి స్టాక్ పాయింట్ నుంచి రిటైల్ పాయింట్కి రావాలి, రిటైల్ పాయింట్లో అమ్మిన దానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. ఈ విషయంలోనే ఆన్లైన్ పేమెంట్లు లేవు, స్కానింగ్లు లేవు, కార్డ్స్ వాడకం లేదు, కేవలం నగదు మాత్రమే అనేటటువంటి దగ్గర ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి అంశం. ఇక్కడ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే, ఒకటి స్టాక్ పాయింట్లో ఉండేటటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నిర్వహించేటటువంటి అవుట్సోర్సింగ్ సంస్థ కానీ లేదా అవుట్సోర్సింగ్ మానిటర్ చేసే ఉద్యోగి కానీ, వీళ్ళందరినీ మేనేజ్ చేస్తే చాలా సింపుల్గా దీనికి సంబంధించినటువంటి అవకతవకలకు ఆస్కారం ఉంది. ఇది భారీ ఎత్తున జరిగింది. ప్రతి చోట స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకున్నటువంటి దానికంటే ఎక్కువ సేల్స్ అయినాయి. ఆ ఎక్కువ సేల్స్ అయినటువంటి స్టాక్ని డైరెక్ట్గా కంపెనీల నుంచి అక్రమ మార్గాల ద్వారా షాపులకు చేర్చారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఓకే, అసలు ఇక్కడ ఉంది మంత్రాంగం అంతా. ఈ మంత్రాంగాన్ని ఛేదిస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి ఆరోపణలకి ఒక పరిష్కారం రాదు, ఒక సొల్యూషన్ రాదు. ఒక విషయం క్లియర్గా ఏంటంటే, రిటైల్ అవుట్లెట్లో అమ్ముతున్నటువంటి బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ యొక్క స్టాకు అదే రకమైనటువంటి అంటే అమ్మినటువంటి స్థాయిలో ఇక్కడి నుంచి స్టాక్ పాయింట్ నుంచి వెళ్ళిందా లేదా అని అంటే చెక్ చేయాలంటే ఇప్పుడు స్టాక్ ఎంత అమ్మారు చెప్పేది ఎవరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నియంత్రించేటటువంటి కంపెనీయో లేదంటే వాళ్ళని నియంత్రించేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగో వాళ్ళు మేనేజ్ అయితే సరిపోతుంది అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇది 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి పెద్ద స్కాము అని చెప్పి ఇప్పుడు అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలు గతంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే ఇంకొక సమస్య కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన బ్రూవరీస్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రూవరీస్ అన్నిటినీ లీజుకు తీసుకుని అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు నడిపారు అనేటటువంటి ఒక ఆరోపణ ఉంది. దాని విషయంలో సబ్స్టాన్షియల్గా కొంత ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కనుక క్లోజ్గా పరిశీలిస్తే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అనుమానాలు, దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్స్ వస్తాయి. అనుమానాల ఆధారంగా వచ్చే ఈ కంక్లూజన్స్ని పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలి అంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ డాట్స్లో ఖచ్చితంగా దీనికి ఆస్కారం ఉంది అనేటటువంటి అభిప్రాయం ఏదైతే ఒక పక్క ఎక్సైజ్ నిపుణులు కానీ, అదే సందర్భంలో గతంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కానీ, అదే సందర్భంలో ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి విషయాలను పక్కన పెడితే ప్రభుత్వ ఆడిట్కి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు లోతుగా వెళ్తే మాత్రమే పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్, పోతే మొత్తం ఏపీ పాలనకు సంబంధించి ఏపీలో జరిగినటువంటి రషీద్ హత్యకు సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని పూర్తిగా హైలైట్ చేస్తున్నారు. ఒక చిన్న సవరణ, దేశవ్యాప్తంగా చర్చ జరగట్లేదు, దేశవ్యాప్తంగా చర్చగా మారుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా చర్చకి వెళ్ళలేదు, ఇప్పుడు దేశవ్యాప్త చర్చగా మార్చి
మోడీని కలుస్తాం, ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి మాటకి సంబంధించినటువంటి ఆయన సహజ వైఖరి, అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఎలా మాట్లాడారో అదే రకమైనటువంటి భావంతో మాట్లాడుతున్నారు, అదే రకమైన. కానీ ఇప్పుడు ఒకటే తేడా ఏంటంటే, గతంలో మేము పోరాటం చేస్తాం, మేము నిలిపేస్తాం, ప్రభుత్వాన్ని నిలబెడతాం అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోడీని కలుస్తాం, మోడీని కలిసి రాష్ట్రపతిని కలిసి మోడీని కలిసి అంటే మా సమస్య చెప్తాం, ఆ సమస్యను చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామని కూడా ఏదైతే మాట్లాడుతున్నారో ఇది కొంచెం తేడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఒకటి తేడా ఏంటంటే, గతంలో ప్రధానిని కలుస్తాము లేదా రాష్ట్రపతిని కలుస్తాం అనేటటువంటి మాటలు జనరల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎక్కువ వచ్చేవి కావు. కాబట్టి ఇది ఒక గుణాత్మకమైన మార్పుగా చూడాలి. అట్ ద సేమ్ టైం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి వివాదం, ఇద్దరూ గతంలో వైసీపీలో ఉండేవారు, ఒకరు ఇటీవల కాలంలో తెలుగుదేశంలో చేరారు. దీని చుట్టూ రకరకాల వివాదాలు, రకరకాల చర్చలు అయితే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అయితే పార్టీ కక్షల్ని వ్యక్తిగత కక్షలుగా చూపించి ఏదో మభ్య పెట్టాలని అంటే దాన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఇంకో రకంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగత కుటుంబ తగాదాన్ని తీసుకొచ్చి పార్టీ తగాదాగా రాష్ట్రం మొత్తం హట్టుడికేలాగా చేస్తామనేటటువంటి వ్యవహారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్తున్నారో, అధికార పక్షం వాళ్ళు ఇలా చెప్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళు అలా చెప్తున్నారు. అయితే ఇంకొక అంశం కూడా, ఒక కుటుంబం అదే జిల్లాలో గతంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం గమనించాలి. అది కూడా మైనారిటీ కుటుంబం. ఆ మైనారిటీ కుటుంబం ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు వాటన్నిటిని ఇప్పుడు అధికార పక్షం ముందుకు తీసుకొస్తుంది. ఈ చర్చలో రాజకీయాలన్నీ పక్కన పెడితే అది కుటుంబ వివాదమా, రాజకీయ వివాదమా, రాష్ట్ర ప్రయోజనాల వివాదమా, ఇది కుటుంబ వివాదమా, అదే సందర్భంలో రాజకీయ వివాదమా, రాజకీయ పార్టీ మారిన కారణంగానే వచ్చిన వివాదమా, లేదా రాష్ట్రం హక్కుల కోసమో ఇంకో దానికోసమో జరిగినటువంటి అంశమా, ఈ అన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి రాజకీయ తంత్రాంగం అర్థమవుతుంది. ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ, మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం అని ఏదైతే హోంమంత్రి చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షం ఆ ప్రశ్నల క్రమంలో వేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా డిబేటబుల్. వీటన్నిటికీ సంబంధించిన ఈ చర్చలో ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఈ చర్చకి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ ఈ ఘటన ఆధారంగా రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేస్తామనేటటువంటి అంశం జరిగే ముందు, లేదా దేశవ్యాప్తంగా ఇది చర్చ చేస్తాం, ఈ చర్చలు మొత్తం దేశవ్యాప్తం చేస్తామని మాట్లాడే ముందు ఒక పర్టికులర్ అంశం అయితే ఖచ్చితంగా అదేంటంటే, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివాదం, రాజకీయ పార్టీకి సంబంధించిన వివాదం పక్కన పెట్టి అసలు అది కుటుంబ వివాదంగా మాత్రమే చూడాలి అనేటటువంటి భావంలో ఎంతవరకు నిజం ఉంది అనేటటువంటి అంశం కూడా ఖచ్చితంగా అది మాట్లాడాల్సినటువంటి విషయమే, చర్చించాల్సినటువంటి అంశమే. దానికి సంబంధించినటువంటి క్లారిటీస్ కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పక తప్పదు విజయ్. ఇక మన దేశంలోనే ధనిక పార్టీ ఏంటో తెలుసా అరవింద్ గారు? తెలుసా తెలియక దేశంలోనే ధనిక పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే ఒప్పుకోరు. స్వయం ప్రకటిత జాతీయ పార్టీ అది. వాళ్ళే జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకోవడంతో పాటు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు ఆ పార్టీ అధినేత. అదే సందర్భంలో ఇక్కడ మనం రాజకీయపరమైనటువంటి వ్యంగ్యాలు, రాజకీయపరమైనటువంటి సెటైర్లు పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి విజయ్. అంటే ప్రాంతీయ పార్టీల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలే మెయిన్ గెయినర్స్ అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా ఒక అంశం అనేది క్లారిటీ అయితే ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ ఆధారంగా జరిగినటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి రెవెన్యూ చర్చ, దాంతోపాటు మిగతా అంశాలు కూడా, అంటే ఒకటి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా ఇచ్చినటువంటి, బయటికి ఇచ్చిన వాళ్ళు ఎవరో ప్రపంచానికి తెలియకుండా ఇచ్చినటువంటి నిధులు ఒక పక్కన ఉంటే, ఆ నిధులకు సంబంధించినటువంటి అంశంలో మరొక క్లారిటీ కూడా ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ మాత్రమే కాకుండా మిగతా నిధులు కూడా భారీగా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు రావటం ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎక్కువ కాంట్రాక్టర్లు వర్క్ చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రమే
ఈ భారీ నిధులు రావటం అక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ ఇక్కడ కానీ మిగతా చోట్ల కానీ అంటే అధికార పార్టీ ద్వారా కాంట్రాక్ట్లు పొందినటువంటి భారీ కాంట్రాక్ట్లు పొందినటువంటి వ్యక్తులు సంస్థలు ఇచ్చినటువంటి బాండ్లు కానీ ఇవి చూడాలి. అదే సందర్భంలో ఈ బాండ్లకు మాత్రం ఎలక్ట్రల్ బాండ్స్ మాత్రమే కాకుండా వేరే మార్గాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి కొన్ని ఒకటి రెండు చోట్ల జాతీయ పార్టీకి కూడా భారీగా నిధులు రావటం అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్య సంస్కరణవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే క్రమంలో వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు కూడా చాలా క్లియర్గానే ఉన్నాయి. 1, 2, 3 కాదు, దానికి సంబంధించి ఒక పెద్ద జాబితానే ఉంది, ప్రశ్నల జాబితా. అంటే ఒక కాంట్రాక్ట్ రావటం లేదా ఒక నామినేషన్ ద్వారా ఒక పెద్ద భారీ పని దక్కించుకోవటం, ఆ తర్వాత అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి డబ్బులు రూపంలో లేదా బాండ్స్ రూపంలో నిధులు రావటం, ఈ మొత్తం ఆర్డర్ని ఈ మొత్తం వ్యవహారాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. ఒకటైతే క్లియర్, సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో వాటిని బహిరంగపరచండి అని చెప్పినటువంటి విషయం, ఏ పార్టీకి ఎంత అనేటటువంటి విషయం మొదట చెప్తే, తర్వాత ఏ సంస్థలు ఎంతమందికి ఎవరెవరికి ఇచ్చినాయి అనేటువంటి విషయం కూడా చాలా చర్చ వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి విజయ్, మనం ఒక పక్కన నిధుల ప్రవాహాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. నిధుల ప్రవాహాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఎలక్షన్స్లో ఈ పార్టీలు భారీగా ఖర్చు పెట్టడం, ఒకటి భారీగా రికార్డుల ప్రకారం లెక్కల ప్రకారం భారీగా ఖర్చు పెట్టడం, మరొకటి రికార్డుల్లో రాకుండా భారీగా ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఇదొక హంతక కార్యక్రమం, ప్రజాస్వామ్యానికి కూని చేసే కార్యక్రమంగా ఒక పక్క సంస్కరణల అభిలాషులు అదే సందర్భంలో ప్రజాస్వామ్యవాదులు అభివర్ణిస్తుంటే, పోటీ పడి అదే సందర్భంలో భారీగా ఎన్నికల ఖర్చు పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పార్టీలు, ఈ పార్టీల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కీలకం. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కేంద్రంగా చూస్తే ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం గమనించాలి. ఎన్నికలకి సంబంధించినటువంటి ఖర్చులోనూ ఒక తెలుగు పార్టీయే అగ్రస్థానంలో ఉంటే, ఎన్నికలకు అంటే ఈ రాబడి రూపంలో కూడా ఒక తెలుగు పార్టీయే ఖచ్చితంగా లీడింగ్లో ఉంది. వైసీపీ ఖర్చులో మొదటి స్థానంలో ఉంటే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఏదైతే ఎన్నికల ముందు వచ్చినటువంటి రాబడిలో ఆ పార్టీల రాబడిలో అధిక స్థానంలో ఉండటం కూడా ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. తెలుగు నేల మీదనే ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారినవి అనేటటువంటి విమర్శ ఉంటే, ఆ విమర్శకి ఖచ్చితంగా ఈ వాదనలు అయితే పునాదిగానే చెప్పాలి. అదే సందర్భంలో అధికారంలో లేని పార్టీలు కూడా అదే స్థాయిలో పోటాపోటీగా ఖర్చు పెట్టారు ఎన్నికలకు సంబంధించినటువంటి అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఎన్నికల వ్యయాన్ని భారీగా పెంచినటువంటి ఈ పర్టికులర్ అంశంలో, ఈ పర్టికులర్ చర్చలో కీలకంగా మారినటువంటి ఒక పర్టికులర్ విషయం అయితే చెప్పక తప్పదు విజయ్. అదేంటంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఈ వ్యయానికి వచ్చినటువంటి మార్గాల్ని కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ జరగాలి. ఈ చర్చ ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ముగింపుగా, రాజకీయపరమైనటువంటి సంస్కరణల అభిలాషలకి ఒక అండగా నిలబడేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ అడుగున జరిగినటువంటి ఈ ఎన్నికల వ్యయం పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అంశం. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన చర్చ అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది విజయ్. తెలంగాణలో గ్రూప్ 2 అయితే వాయిదా పడింది. ఆగస్టు 7, 8 నిర్వహించాల్సినటువంటి ఎగ్జామ్స్ అయితే వాయిదా పడ్డాయి. డిసెంబర్లో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం కూడా చేసింది.
రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి అయితే ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడింది, ఒకసారి కాదు 2 సార్లు కాదు. అయితే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా ఈ పరీక్షలు డిఎస్సి పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. ఒకవైపు డిఎస్సి పరీక్షలు జరుగుతున్నటువంటి విషయం కూడా తెలిసింది. దీనికి సంబంధించి వాయిదా వేయాలని కొంత అభ్యర్థులు కోరినప్పటికీ కూడా ఇప్పటికే ఆ డిఎస్సి జరక్క కొన్ని సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. కాకపోతే గ్రూప్ 2 అయితే వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోటి అభ్యర్థులు భేటీ అయ్యి ఆ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సరే, మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సికి సంబంధించి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక చర్చ అయితే గత కొద్ది రోజులుగా జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ విషయంలో అభ్యర్థుల ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న ఆందోళనలు. అరవింద్ గారు ఎలా చూస్తారండి? గ్రూప్ 2 పరీక్షలు అయితే వాస్తవానికి జరగాల్సిన వాటిని మళ్ళీ డిసెంబర్కి వాయిదా వేశారు, డిఎస్సి అయితే నిర్వహిస్తున్నారు. డిఎస్సి విషయంలో హైకోర్టు కూడా రద్దుకి అంత సానుకూలంగా స్పందించలేదు. అదే నేపథ్యంలో డిఎస్సి అయితే జరుగుతుంది. డిఎస్సి విషయంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాల పాటు డిఎస్సికి సంబంధించినటువంటి ఎక్కడ ముందడుగు పడలేదు. పడని నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి నిర్వహిస్తుంటే టెట్ డిఎస్సి మధ్య సమయం, అదే సందర్భంలో ప్రిపరేషన్కి సరే తగిన సమయం లేదనేటటువంటి కారణంగా ఒక పక్క గట్టిగా డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డిమాండ్ని ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కోచింగ్ సెంటర్ల లాబీ ఏదైతే నిర్వహిస్తున్నారో కోచింగ్ సెంటర్ల లాబీ ఈ వాయిదాన్ని కోరుకుంటోంది. వాయిదాన్ని కోరుకోవడం ద్వారా మళ్ళీ కోచింగ్లకి అవకాశం కోసం చూస్తున్నారు. అదే సందర్భంలో రాజకీయంగా కూడా బీఆర్ఎస్ డిఎస్సి జరగొద్దు అనేటటువంటి కోరికతో చూస్తోంది అనేటటువంటి అంశంలో ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. రెండో పక్క దానికి సంబంధించినటువంటి వాయిదా కోరుకున్నటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వివాదాలు, వాదాలు, కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని పరుష వ్యాఖ్యానాలు, పరుష పదాల వాడకం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఎక్కడా దీన్ని ఊసెత్తనటువంటి బీఆర్ఎస్ ఈ పరిస్థితిని అనుకూలంగా వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయంగా అనుకూలంగా వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనేటువంటి విమర్శలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ చర్చ దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ కానీ ఒక సొల్యూషన్ కానీ ఏమన్నా ఉంటుందా అంటే రాజకీయపరమైనటువంటి వివాదాలను రేపినటువంటి అంశాల్లో ఖచ్చితంగా దీనికి అవకాశం ఉండదు. ఎందుకంటే లాజిక్ ఏముంటుంది, లాజిక్తో సంబంధం లేకుండా వచ్చేటటువంటి డిమాండ్లు ఇవి. 10 సంవత్సరాల పాటు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించినటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న విమర్శలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇది పక్కన పెడితే కాసేపు మళ్ళీ దీనికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి వద్దాం. గ్రూప్ 2కి సంబంధించిన అంశంలో వాయిదాని అంటే బలంగా కోరుకున్నారు అభ్యర్థులు. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా దానికి కొంత సానుకూలంగా స్పందించింది. ఈ సానుకూలంగా స్పందించడానికి వాళ్ళు కోరుకోవడానికి మధ్య ఉన్నటువంటి వ్యక్తి మల్లు రవి అని చెప్పాలి. మల్లు రవి దీని మొత్తాన్ని ప్రభుత్వాన్ని కూడా అనుకూలంగా మార్చేలాగా మల్లు రవి కీలక పాత్ర పోషించారు. మల్లు రవి అండ్ భట్టి విక్రమార్క నిన్న అభ్యర్థులతో భేటీ అయ్యారు, ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రకటించే క్రమంలో ఒక విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కూడా డిసెంబర్ వరకు ఖచ్చితంగా వాయిదా అనేటటువంటి క్రమంలో డిసెంబర్లో మరోసారి వాయిదా పడకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 అయితే 2011లో చివరి రిక్రూట్మెంట్ జరిగింది. 2011 నుంచి అంటే దాదాపు 13 సంవత్సరాల నుంచి ఇంకా గ్రూప్ 1 చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో 2 గ్రూప్ 1లు నిర్వహిస్తే ఇక్కడ మనకి తెలంగాణలో ఇంతవరకు ఒక గ్రూప్ 1 కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్రూప్ 1 యొక్క అవసరం అయితే ఉంది, గ్రూప్ 2 యొక్క అవసరం అయితే ఉంది. ఇక్కడ ఒక పక్క ప్రభుత్వ నియామకాలు మాత్రమే పరిష్కారంగా కొంతమందికి సంబంధించిన మైండ్ సెట్ ఉంది. అట్లా కాదు, విస్తృత అవకాశాలు ఉన్నాయి, ఇదే చదువుతోటి విస్తృతమైనటువంటి అవకాశాలు ప్రపంచంలో ఉన్నాయి, కాబట్టి దాన్ని అందిపుచ్చుకునేలాగా అభ్యర్థుల్ని తయారు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ప్రతిపాదన చేసి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారో ఈ మొత్తం అంశంలో ఒక వివాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కానీ దానికి సంబంధించినటువంటి
అవన్నీ గ్రౌండ్ అయ్యి దానికి సంబంధించి అవుట్కమ్ బయటకు వచ్చేసరికి 5-6 సంవత్సరాలు పడుతుంది. అవును. ఈలోపు ఉన్నటువంటి ఈ సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఏజ్ కూడా అదే నేను అక్కడికి ఇప్పటికే దాటిపోయింది. 46 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగానికి సడలింపు ఇచ్చారు. 46 సంవత్సరాలు అనేసరికి 46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వచ్చేసరికి చాలా అంటే తక్కువ టైమే సర్వీస్ ఉంటుంది. అవును. ఆ సర్వీస్కి సంబంధించినటువంటి నిబంధనలు, సర్వీస్ సంబంధించిన పెన్షన్లు, ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వాటి క్వాంటం తగ్గిపోతుంది. అవును. ఇక్కడ అదే సందర్భంలో ఒక బ్యాచ్కి ఒకప్పుడు 46 సంవత్సరాల వాళ్ళు పోటీపడి 22 సంవత్సరాల వాళ్ళు పోటీ పడితే ఆ జరిగేటటువంటి పోటీలో అంటే సీనియర్కి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటటువంటి అంశం ఆ రకంగా కింద ఆ తర్వాత కింద ఉన్నటువంటి పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పోటీ వాతావరణాన్ని కూడా పోటీ వాతావరణాన్ని పెంచడం, అదే సందర్భంలో వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలను తగ్గించడం, ఇది కూడా సానుకూలమైనటువంటి పరిణామం కాదు. దీనికి అంతటికీ కారణమైనటువంటి గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఆందోళనలో ముందుండి నడుపుతోంది. ఇది అసలు రాజకీయం అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్లాగే ఉంటుంది. రాజకీయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఇదే రకమైనటువంటి తాము అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి కొత్త ప్రభుత్వం 6 నెలలు కాకముందే ఆందోళనలు చేయడం అంటే ఒకటి గతంలో 10 సంవత్సరాల పాటు ఆందోళనల్ని అంటే ఉద్యోగ నియామకాలను నిర్వహించినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉద్యోగ నియామకాల నిర్వహణ ప్రారంభం కాగానే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాగానే దాన్ని ఆపివేయాలని ధర్నాలు చేయటం, ధర్నా చౌక్ తీసేసిన ప్రభుత్వం మళ్ళీ ధర్నా చేయటం, ఇది ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రాజకీయపరమైనటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నా ఒక అంశం మాత్రం క్లియర్గా చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ యొక్క శక్తిని, వాళ్ళ ఓటు బ్యాంక్ని నిలబెట్టుకోవడానికి, అదే సందర్భంలో వాళ్ళు మరింత ముందుకెళ్ళడానికి దీన్ని ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ప్రతి అస్త్రాన్ని వాళ్ళు వదలటానికి సిద్ధంగా లేరు. రాజకీయాల్లో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పక్కన వాళ్ళు అట్లా ఆ రకమైనటువంటి భావంతో వెళ్తుంటే వాళ్ళ కార్యకర్తల్లో ఉన్నటువంటి నైరాశ్యం, అదొక రాజకీయపరమైన చర్చ అనుకోండి. నైరాశ్యం మరొక అంశం. వాళ్ళ ముందు వెళ్ళే క్రమంలో వాళ్ళ వెనక ఉండాల్సినటువంటి కార్యకర్తలు కూడా కొంచెం సెకండ్ థాట్లో ఉన్నారనేది వాస్తవం. అయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అదే సందర్భంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో సిపిడిఓ అండ్ ఈఓ పోస్టులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాయిదా పడినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మరోసారి వాయిదా పడకుండా దీనికి ఖచ్చితంగా టైం బౌండ్గా జరగాలి. ఇప్పటికే జరిగినటువంటి జాప్యం, ఆ జాప్యం ఇస్తున్నటువంటి ప్రతికూల ఫలితాలు అంటే ఒక అన్హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ అయింది. 46 సంవత్సరాల వాళ్ళు 22 సంవత్సరాల వాళ్ళు ఒకేసారి పోటీ పడటం అనేటటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ని కూడా నివారించాలంటే ఖచ్చితంగా దీన్ని రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయకపోతే మాత్రం మొత్తం భవిష్యత్తులో అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి మొదలు పెడితే ఉద్యోగార్థుల వరకు అందరిలోనూ ఒక అసంతృప్తి నెలకొంటుంది, ఒక అన్హెల్తీ కాంపిటీషన్ కానీ అన్హెల్తీ వాతావరణం కానీ నెలకొంటుంది. ఈ మొత్తాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అడ్రస్ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం పకడ్బందీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు విజయ్. ఇక మరొక అంశాన్ని చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అప్పుడు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ దిశగానే ఆయన పాలన కూడా సాగుతోంది. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు సంబంధించి సుదీర్ఘంగా నేను చర్చ కూడా జరిగింది. దాంతోపాటు అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీల్లో ఒక టీచర్ని నియమించాలి, ఆ చిన్న పిల్లలకు కూడా విద్యను నేర్పించేటువంటి ఒక వ్యవస్థను తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని, అటు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళకు ప్లస్ పాయింట్, మరోవైపు విద్యార్థులకు కూడా చిన్నపిల్లలకు కూడా ప్రైమరీలోనే విద్యను అందించేటువంటి ఒక పద్ధతిని తీసుకురావాలని అన్ని రకాలుగా ఒక పాజిటివ్ వేలో ఆయన ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు అనేది అవసరం అనేది అటు సీఎం రేవంత్ రెడ్డిని మనమైనా ఒప్పుకోవాల్సిందే. దానికి సంబంధించి అంటే దీనికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి ఆ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎటువంటి సంస్కరణల అభిలాషులు. ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అల్తాఫ్ జానయ్య, అలాగే ఆకునూరు మురళి, లక్ష్మీనారాయణ, వీళ్ళిద్దరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, శాంతా సిన్హా,
ఆవిడ చాలా కాలం నుంచి చైల్డ్ రైట్స్ విషయంలో పనిచేస్తున్నారు. ఆవిడ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా పొందేటువంటి ఓకే. అటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ విషయంలో ఎక్కడ ఎవరికి అనుమానం అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విషయంలో సంస్కరణలకి కారకుడైనటువంటి ఆకునూరు మురళిని కూడా పిలవటం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆకునూరు మురళి కూడా జాగో తెలంగాణ పేరిట కేసీఆర్ ప్రభుత్వ యొక్క అంటే ప్రజా వ్యతిరేక పాలన అంశాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడారు, చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఈ విమర్శలతో పాటు ఆయన స్వతహాగా ఆయన స్వయంగా ఐఏఎస్ అధికారిగా తెలంగాణ పాలనలో ఎదుర్కొన్నటువంటి, తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, ఏదైతే తను ప్రతిపాదించిన సంస్కరణలను ఎక్కడైతే అడ్డుకున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా చాలా బలంగా ఆయన రాష్ట్ర ప్రజలకి వివరించారు. ఈ వివరించినటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి అంశాలు, ఆయన చూపించినటువంటి ప్రతిపాదనలు, ఎడ్యుకేషన్ సిస్టంలో సమూల మార్పుల దిశగా, ప్రభుత్వ విద్యలో మార్పుల దిశగా ఆయన చూపించినటువంటి సంస్కరణలు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మనం దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో అది చూసాం. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఆకునూరు మురళి ప్రతిపాదించినటువంటి ఈ అంశాలకి సంబంధించినటువంటి ఏదైతే చర్చ ఉందో ఆ చర్చ విషయంలో ఏదైతే ముందుకు వస్తున్నాయో వీటన్నిటిని కనుక ఖచ్చితంగా మనం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. అంటే ఇంకొక విషయం కూడా అరవింద్ గారు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయడమే కాదు, ప్రైవేటు పాఠశాలల దోపిడీకి సంబంధించి కూడా అరికడతామని ఒక క్లారిటీ ఇచ్చారంట నేను అధికారులు. దానికి సంబంధించి కూడా చర్చ ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల మధ్య ఉన్నటువంటి అంతరం ఏదైతే ఉందో, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగుల దగ్గర ఉపాధ్యాయుల దగ్గర విద్యార్థులు లేక, విద్యార్థుల దగ్గర ఉపాధ్యాయులు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏదో రేషనలైజేషన్ అనే పెట్టి ఒక ప్రక్రియ ప్రారంభించి దీన్ని మరింత క్లమ్జీగా చేశారు, మరింత గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరగాలంటే ఒక ప్రాథమికమైన అంశం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అనేది అదేమీ భూతం కాదు. ప్రభుత్వ పాఠశాల అనేది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఏమీ స్కిల్ లేని వాళ్ళు కాదు. కానీ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే కదా స్కిల్ అంటే వాళ్ళకి పరీక్షలు పెట్టి క్వాలిఫై. ఇక్కడ ఒక ప్రధాన అంశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోవటానికి కారణం ప్రభుత్వ విధానాలే తప్ప మరొకటి కాదు. దాన్నే సంస్కరించడం ద్వారా ముందుకెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని గట్టిగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, అంగన్వాడీలలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి సంబంధించినటువంటి 3rd క్లాస్ వరకు అక్కడ విద్యా బోధన కొనసాగాలి అనేటటువంటి అంశం ఉంది. ఈ విద్యా బోధన కొనసాగాలి అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మనం ఏదైతే ఆలోచిస్తే, విద్యా బోధన మాత్రమే కాకుండా అక్కడ ఆటపాటలతో విద్య నేర్పాలి అనేటటువంటి అంశం కనిపించింది నిన్న జరిగినటువంటి సమావేశంలో. దీనికి సంబంధించి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. వేణుగోపాల్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఈ అంగన్వాడీల మీద ఒక సోషల్ ఆడిట్ రిపోర్ట్ రాశారు. ఆ సోషల్ ఆడిట్ రిపోర్ట్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఇప్పటికీ అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని అనుకోకుండా చదివిన సందర్భంగా నాకు దానికి సంబంధించి కొంత సమాచారం వచ్చింది. ఒక మిత్రుడు, ఒక సీనియర్ ఐఆర్ఎస్ అధికారి నాకు పుస్తకం ఇచ్చారు, చదివాను. తర్వాత తెప్పించుకున్నాం. తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే, మా అమ్మాయి ఒక నేషనల్ సెమినార్లో పార్టిసిపేట్ చేసే క్రమంలో ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి అంశాన్ని టేకప్ చేసుకుని తన నేషనల్ సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళింది. ఆ వెళ్లే క్రమంలో ఈ సోషల్ ఆడిట్ రిపోర్ట్ నేను తనకిస్తే తను దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి 5 ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 అంగన్వాడీ సెంటర్లను తను టిక్ చేసుకొని వీటిని చూడాలి నేను అని చెప్పింది. దాంతోపాటు నేను కూడా వెళ్ళాను. అక్కడ అంగన్వాడీల్లో గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి సోషల్ ఆడిట్ రిపోర్ట్ తోటి కంపేర్ చేసి తను పేపర్ ప్రజెంట్ చేసింది. కానీ నేను దాన్ని ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, ఒకటి ప్రాక్టికల్గా అంటే వచ్చే ఫ్లోకి సంబంధించినటువంటి, అంటే వస్తున్నటువంటి అంటే ఈ పాలపొడి నుంచి మొదలుపెట్టి అన్నికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్కి సంబంధించిన సరఫరా విషయంలో ఎక్కడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ యొక్క స్కిల్ యొక్క ప్రాధాన్యత ఉంది.
రైట్. మేము చూసినటువంటి 5 మూడేమో చాలా స్కిల్డ్ టీచర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు అంతకుముందు గవర్నమెంట్ అంటే ప్రైవేట్ టీచర్లుగా పనిచేసి టీచింగ్ వృత్తిలోంచి అనుకోకుండా అంగన్వాడీ హెల్పర్లుగా అంగన్వాడీలో దీంట్లో వచ్చి వాళ్ళు పిల్లలకి ఖాళీగా ఉండకుండా పాఠాలు నేర్పుతున్నారు. అటువంటిది చూసినప్పుడు నాకు మైండ్లో అది రిజిస్టర్ అయింది. అరే ఇది కరెక్ట్ కదా, ఇట్లా జరిగితే బాగుంటుంది కదా. అంగన్వాడీ అనేది కేవలం ఫుడ్ పెట్టడం కోసమే కాదు కదా, అక్కడ స్కిల్స్ నేర్పాలి కదా అనిపించింది. అది వాళ్ళు నాకు ఇది చూడగానే నేను అది కనెక్ట్ అయ్యాను. అది కనెక్ట్ అయ్యి రిలేట్ చేసి ఆలోచిస్తే అది కనిపించింది. అంటే ఒక పర్టికులర్ అంశం ఏంటంటే ఒక సంస్కరణ అనేది ఇటువంటి ఆలోచనల నుంచే మొదలవుతాయి. అంటే నిజంగానే అంగన్వాడీలో 3వ తరగతి వరకు పిల్లల్ని ఎంగేజ్ చేసి ఆటపాటలతో ఎంగేజ్ చేసి చదువు చెప్పి తర్వాత 3వ తరగతి తర్వాత వాళ్ళని ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు పంపించే పని జరిగితే ప్రభుత్వం తీసుకుంటే గ్రామీణ స్థాయిలో ఏదైతే అన్స్కిల్డ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని చెప్పక తప్పదు. ఇది పేదరికాన్ని నిర్మూలించడానికి ఉన్నటువంటి అనేక అంశాల్లో విద్య ఒకటి కాబట్టి విద్య కూడా ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తే చాలా మంచి పరిణామాలు ఉంటాయి అనేది క్లియర్. దీనికి సంబంధించిన అంశంలో ఎక్కడ ఎవరికి భేదాభిప్రాయాలు అయితే వీటితో పాటు ఇంకొక అంశం కూడా కనిపించింది. ఇది ప్రాథమిక విద్యలో నిన్న జరిగిన డెసిషన్. ఈ డెసిషన్తో పాటు ఇంకొక అంశం కనిపించింది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి భట్టి ఏదైతే ప్రకటించారో ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి స్టూడెంట్స్కి ఉద్యోగార్థులుగా మార్చే క్రమంలో వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడానికి ఉపయోగించబడేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇది సానుకూలమైనటువంటి పరిణామం. జనరల్గా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే అరవింద్ గారి నుంచి ప్రభుత్వానికి ఇన్ని ప్రశంసలు ఎందుకు వస్తున్నాయి అని ఆశ్చర్యపోదు విజయ్. ఖచ్చితంగా ఇది ప్రశంసించాల్సిన అంశం. ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కిల్ సర్వే జరుగుతుంది. ఇక్కడేమో స్కిల్ యూనివర్సిటీ. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినవి మాత్రం స్కిల్స్ కి సంబంధించి హైలైట్ చేస్తున్నారు. మీరు గమనించారు లేదో విజయ్, నేను స్కిల్ సెన్సెస్ కి సంబంధించిన అంశం కూడా ఇది ఒక రిమార్కబుల్ డెసిషన్, ఇది ఒక అప్రిషియబుల్ డెసిషన్. ప్రపంచంలో ఇది ఒక వినూత్న కార్యక్రమం అని కూడా చెప్పా. ఆంధ్రప్రదేశ్ లో చెప్పాను, దేశవ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది. ఎందుకు చెప్పాను అంటే స్కిల్కి సంబంధించిన సెన్సెస్ ద్వారా వచ్చినటువంటి డేటాబేసు ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ తోటి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో భారతదేశంలో ఉపాధి కల్పనకు ఒక పెద్ద మార్గంగా ఉన్నటువంటి ఐటీ కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, ఫార్మా కానీ, మిగతా ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రొడక్షన్ కానీ వీటన్నిటికీ సంబంధించిన రిక్వైర్మెంట్ని సప్లై చేసేటటువంటి స్థాయిలో అంటే ఉపాధి కల్పన రంగానికి సంబంధించిన రిక్వైర్మెంట్ని అడ్రస్ చేసే స్థాయిలో కనుక నిజంగానే ఈరోజు నిరుద్యోగం తయారు చేయగలిగితే అది భారతదేశం ఇప్పుడు చైనా యొక్క అనేక అంశాల్లో కీలకమైనటువంటి చైనా అభివృద్ధిలో కీలకమైన అంశం ఏంటంటే చైనాలో ప్రొడక్షన్ క్వాంటమ్ ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఒక ఐటెం తయారు చేయడానికి 40 రూపాయలు అవుతుంటే అదే ఐటెం 11 రూపాయలకి 9 రూపాయల నుంచి 11 రూపాయల మధ్యలో చైనాలో తయారవుతుంది. ఎందుకు అంటే అక్కడ ప్రొడక్షన్ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్. వీటన్నిటినీ చదివినటువంటి నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఒక ముందడుగుగానే చెప్పాలి. అందుకనే అటు స్కిల్ సెన్సెస్ ని కానీ ఇటు స్కిల్ యూనివర్సిటీని కానీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే వీటికి సంబంధించిన రాజకీయపరమైనటువంటి అవరోధాలు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు దాటి ఇవి ముందుకెళ్లాలని మాత్రం ఖచ్చితంగా సంస్కరణలను కోరుకునే వాళ్ళుగా, ప్రజల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళుగా మన లాంటి వాళ్ళం అయితే ఖచ్చితంగా దాన్ని వెల్కమ్ చేస్తాం. అయితే స్కిల్ యూనివర్సిటీని ఇప్పుడు అంగన్వాడీని అంటే ప్రాథమిక విద్యలో, అదే సందర్భంలో విద్యానంతరం నైపుణ్య అభివృద్ధి, ఈ రెండింటినీ కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ఇది ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం ఇది రాష్ట్రానికి భవిష్యత్తులో దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశం. ఇప్పుడు నేను చైనాని కూడా ఎందుకు చైనాకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చాను అంటే దానికి ఒక క్లియర్గా ఉంది. ప్రొడక్షన్ టెక్నాలజీలో చైనా యొక్క అడ్వాన్స్మెంటు దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు పాటించినటువంటి స్కిల్ డెవలప్మెంట్, ఇది అంతకంటే అడ్వాన్స్ గా భారతదేశం తయారవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరగాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రతిపాదనలో
ఖచ్చితంగా గ్రౌండ్ అవ్వాలి. ఈ గ్రౌండ్ అయిన తర్వాత వీటి ద్వారా వచ్చేటటువంటి సానుకూల ఫలితాలు దేశం కూడా అందుకోవాలి. అదే సందర్భంలో దేశంలో అభివృద్ధి కాముక ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీన్ని ముందు టేకప్ చేయాలి. దీన్ని టేకప్ చేయడం ద్వారా మాత్రమే డౌన్ ట్రాడన్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పక తప్పదు. విజయ్, రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. అది చూస్తున్నాం కదా, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏదైతే పార్టీ హత్యలు లేకపోతే రాజకీయ హత్యలని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తుంటే, కేవలం ఆ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి, అన్యాయాలకు సంబంధించి మేము చేస్తున్నటువంటి విచారణలను తప్పుదోవ పట్టించడానికి, లేకపోతే ప్రజలని ఆ దారి మళ్లించేందుకే ఇటువంటివన్నీ కూడా సృష్టిస్తున్నారు. కుటుంబ గొడవలను ఈ విధంగా మారుస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి పైన ఇప్పటికే సిఐడి దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటోంది, విచారణ జరుపుతోంది. ఇవన్నీ కూడా ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికే ఇటువంటివి, ఎక్కడో ఏదో కుటుంబ హత్య జరిగితే ఈ విధంగా రాజకీయ కక్ష హత్యలుగా దాన్ని చిత్రీకరిస్తున్నారంటూ మరోవైపు ప్రభుత్వం చెప్తోంది. మరి వీటికి సంబంధించి క్లారిటీలు రావాల్సి ఉంది, సరైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చూద్దాం ఈ అంశాల్లో ఏమవుతుందో. ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.